హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీగా కరకరలాడే బజ్జీలు. అది కూడా మైదా పిండి లేకుండా కేవలం 1 కప్పు బియ్యం పిండితోని క్రిస్పీగా ఉండే ఈ బజ్జీలను అయితే వేసి పెట్టండి. భలే రుచిగా ఉంటాయి. సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్ లాగైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. భలే రుచిగా ఉంటాయండి. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక వెడల్పు బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నాక దీంట్లోనే ఒక చిన్న కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వను వేసుకోవాలి. మనము రవ్వ వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ బజ్జీలు అనేటివి మరింత క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. రవ్వ ఉన్ను పిండి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకున్నాక దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగును వేసేసుకోండి. పెరుగు అనేది చిక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకున్నాక 1 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేటివి ముందే యాడ్ చేసుకోవద్దు. మనకు పడితే కనుక మళ్ళీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందైతే 1 కప్పు పెరుగు 1 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మనకి మైదా పిండితో చేసుకునే వాటికంటే కూడా ఈ బియ్య పిండితో చేసుకునే ఈ బజ్జీలు అనేటివి భలే క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. పిండిలో ఏమాత్రం ఉండలు లేకోకుండా చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు మళ్ళీ కొద్దిగా వాటర్ పడితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకున్నాను. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ అన్నా పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే మినిమం 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి. చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి బజ్జీలు అనేటివి. ఇక్కడ నేను 1 గంట సేపు అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అన్నీ సన్నగా తరిగేసుకొని వేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి బజ్జీల్లో. ఇంక ఇవన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. మనం వేసుకునే బజ్జీలు అనేటివి చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా పిండిలో మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ కూడా వేడవుతుంది. ఇక్కడ స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, ఆయిల్ కూడా వేడయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తోని చిన్న చిన్న బజ్జీలాగా వేసేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. పైన లేయర్ మట్టుకు నిజంగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. మనం రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వతోని క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసేసుకొని వీటిని కలుపుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇక్కడైతే కలుపుకుంటూనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ అనేది రావాలి. ఇలా వస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం వేసుకునే ఈ ఫస్ట్ వాయి అనేది చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. బియ్యం పిండితో వేసుకున్నా కానీ రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది బజ్జీలు. ఇక్కడ మనం వేసుకున్నవన్నీ చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పైన లేయర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో మనకు బజ్జీలు అనేటివి. ఇంకా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకోవాలండి. బజ్జీలు వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లీల చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా, అది కూడా బియ్యం పిండితోని కరకరలాడే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒక బజ్జీ చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చిందో. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి.